వెల్కమ్ టు మెగా 9 టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను సార్ మనం చూద్దాం. ముందుగా మనం ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో ప్రధానంగా హైలైట్ చేసిన వార్త అసెంబ్లీలోనే చర్చిద్దాం. ఇది ఈ వ్యాఖ్యల్ని నిన్న సచివాలయం సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ముందు నిన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రైతు భరోసా సంబంధించినటువంటి వేడుకల్లో మాట్లాడినటువంటి మాటలు ఇవి అసెంబ్లీలోనే చర్చిద్దాం అన్నమాట. రేవంత్ రెడ్డి నిన్న చాలా భావోద్వేగంగా ప్రసంగించడం జరిగింది. నిన్న రైతుల ముందు ఏదైతే రైతు భరోసా కార్యక్రమంలో ఈ 9 రోజుల్లో 9,000 కోట్లకు సంబంధించినటువంటి రైతుల ఖాతాల్లో జమ చేసిన తర్వాత దాన్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం చేసుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వచ్చిన తర్వాత నిన్న ఏదైతే సెక్రటరీ సంబంధించినటువంటి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద చేసినటువంటి రైతులతో దాదాపుగా ఈ రైతులందరూ చాలా ఉత్సాహంగా కనిపించారు. నిన్న రేవంత్ రెడ్డి ఆ రైతుల కళ్ళలో ఆనందాన్ని చూసి చాలా భావోద్వేగంగా ప్రసంగించాడని అనుకోవాలి. ప్రసంగించిన విధానం కూడా ఎలా ఉందంటే రైతులకు దాదాపుగా ఈ మీరు అనుకున్నట్టు తెలంగాణ ఏదైతే నీళ్లు నిధులు నియామకాలతో మనం సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ 10 ఏళ్లు మాత్రం ఒక రకమైనగా తెలంగాణని నాశనం చేసింది కేసీఆర్ అనేటువంటి ప్రసంగంలో మొదలుపెట్టినటువంటి ప్రసంగం చాలా భావోద్వేగంగా జరిగింది. రైతులతో మాట్లాడినటువంటి మాటలు ఒక రకంగా రైతుల్లో కూడా ఒక రకంగా ఉత్తేజం కలిగించిందని చెప్పుకోవాలి. ఆ విధంగా మాట్లాడారు నిన్న ఆ రైతు భరోసా సంబంధించినటువంటి విజయోత్సవంలో. దాదాపుగా చూసుకుంటే ఈ కృష్ణా గోదావరి నది జలాల విషయంలో మాత్రం తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాశారు అని చెప్పుకొచ్చారు. అంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఈ తెలంగాణ సంబంధించినటువంటి గోదావరి కృష్ణా జలాల విషయంలో సీఎం కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణకి మరణశాసనం రాశారు. అవసరమైతే ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారు, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారు. నేను ఈ మాట మరణ శాసనం అంటున్నానంటే నేను మామూలుగా ఏదో ఆషామాషిగా రాజకీయం సంబంధించిన విమర్శలు చేసి ఏదో గుడ్డగాల్సిన ఎత్తినేయట్లేదు. కావాల్సినంటే వాళ్ళ ఆ సమయంలో చేసినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ద్రోహం చేసినటువంటి విషయాన్ని నేను ఎక్కడెక్కడ కేసీఆర్ సంతకాలు పెట్టాడో ముఖ్యమంత్రి హోదాలో అవన్నీ సాక్ష్యాలతో సహా ఆధారాలతో సహా నేను ఈసారి అసెంబ్లీకి తీసుకొద్దాను. మీరు చర్చకు సిద్ధమా? దానికి సంబంధించిన వాక్యమే అసెంబ్లీలోనే చర్చిద్దాం. కాబట్టి మీరు చర్చకు సిద్ధం అంటే నేను అసెంబ్లీ ఇవన్నీ తీసుకొచ్చి బయట పెడతాను. మీరు ఏ విధంగా తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్తో వచ్చి తెలంగాణని ఏ విధంగా మరణ శాసనం రాశారు, మీరు మీ కుటుంబంలో సభ్యులు మొత్తం కలిసి తెలంగాణని ఏ విధంగా పంచుకున్నారు, తెలంగాణ అభివృద్ధి చేసింది మేమే అని చెప్పుకుంటున్నారు, తెలంగాణ జాతి పిత అంటున్నారు, మీరు ఏ విధంగా మరణ శాసనం రాశారు, మీ హయాంలో ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారు, ఈ గోదావరి కృష్ణా సంబంధించిన నదీ జలాల మీద మీరు ఏ విధంగా అన్యాయం చేశారు రైతులకి, ఇవన్నీ నాకు మీరు సంతకాలు ముఖ్యమంత్రి హోదాలో పెట్టిన సంతకాలు సహా అప్పుడున్న ఆధారాలతో సహా నేను అసెంబ్లీకి వస్తాను, చర్చిద్దాం అనేటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా చెప్పారు. అదేవిధంగా దాదాపుగా ఈ 9 రోజుల్లో ఏమైనా సరే ఈ 9 రోజుల్లో 9,000 కోట్లు దాదాపు 70 లక్షల రైతు కుటుంబాల్లో పడ్డాయి. ఆ 70 లక్షల రైతు కుటుంబాల్లో ఏదైతే రైతు భరోసా డబ్బులు జమ అయిన తర్వాత దాదాపు ఇక్కడ చేరినటువంటి రైతులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో కరచాలనం చేయడానికి కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడడానికి కరచాలనం చేయడానికి వాళ్ళు చూపించిన ఉత్సాహం చూస్తుంటే నేను ఏదైతే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన సభలో ఈ విధంగా రైతులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి కరచాలనం చాలా ఉత్సాహం చూపించారు. ఆ ఉత్సాహానికో లేకపోతే ఆ రైతుల్లో ఆ జమ అయినటువంటి నిధుల యొక్క సంతోషం చూశారో ఏమో తెలియదు కానీ చాలా భావోద్వేగంగా మాట్లాడారని చెప్పుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి. రైతులను మేము గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాము, మీరు అనుకున్నట్టు ఇంకా 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము, మా సోనియమ్మ సాక్షిగా చెప్తున్నాను, మా సోనియమ్మ చెప్పింది, మేము రైతుల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం, మీరే మాకు రైతుల్ని ఇంత ముందు కూడా చెప్పారు, ఎవరైతే రైతుల్ని బాగా చూసుకుంటారో వాళ్ళే అధికారంలో ఉంటారని. కాబట్టి నేను రైతుల విషయంలో మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటాను, రైతుల విషయంలో ఎటువంటి పొరపాటు జరగనివ్వను, మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు చేస్తాను. ఏ ప్రభుత్వం అయితే రైతుల కళ్ళలో ఆనందిస్తుందో అదే శాశ్వతంగా అధికారంలో ఉంది, ఇంకా మేము 10 ఏళ్ళు అధికారంలో ఉంటాము సోనియమ్మ దీవెన వల్ల, కాబట్టి మిమ్మల్ని మేము గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని ఒక భావోద్వేగమైనటువంటి ప్రసంగం చేస్తూ రైతుల్లో మమేకమయ్యి రైతుల గుండెల్లో చొచ్చుకునే విధంగా చాలా ప్రసంగం చేశారని చెప్పుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి. ఇక నెక్స్ట్ టార్గెట్ రైతుల తర్వాత మాకు రాజీవ్ వివకాశం, ఇక నెక్స్ట్ మా టార్గెట్ రాజీవ్ వివకాశం, దాన్ని కూడా మేము తొందరలోనే చేస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. దానికి
ఎవరైతే యువకులను ఆదుకునేందుకు ఒక యువతను మేము ఆదుకునేందుకు ఒక స్వచ్ఛమైన ప్రణాళికతో ముందుకు రాబోతున్నాము. నెక్స్ట్ మా టార్గెట్ అదే. కాబట్టి ఇంకా రైతులది టార్గెట్ అయిపోయింది, ఇక రైతులతో పని అయిపోయిందని కాదు, రైతులను మాత్రం ఎప్పుడు మేము కాపాడుకుంటాము. అసలు రైతులు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతులు. కానీ నెక్స్ట్ మాత్రం ఈసారి యువత కళ్ళలో ఆనందం చూడాలి. యువతకు రాజీవ్ యువ వికాసం సంబంధించి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. నెక్స్ట్ మా టార్గెట్ అదే అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా గతంలో జరిగినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక తప్పిదాలను ఏ విధంగా తప్పిదం చేశారు, తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఈ విధంగా నదీ జలాల మీద ఒక అవగాహన లేకుండా పక్క రాష్ట్రాలతో ఏ విధంగా వాళ్ళు ఒక కాంట్రాక్ట్లు ఒప్పుకున్నారు, ఏ విధంగా పక్క రాష్ట్రాల వాళ్ళకి గోదావరి కృష్ణా జలాలు తీసుకెళ్లే విధంగా ఎలా సహకరించారు అనేటువంటి విషయాన్ని కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ సుదీర్ఘ ప్రసంగం చేస్తూ రైతుల కళ్ళలో ఆనందం చూసే కొద్దీ భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది. ఇది దాదాపు రైతు భరోసా సంబంధించినటువంటి విషయాలు. ఆధారాలతో శాసనసభకు వస్తా, గోదావరి జలాలపై ఒకరోజు, కృష్ణాపై 2 రోజులు మాట్లాడదాం. ఇది ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం జరిగింది. అవసరమైతే అసెంబ్లీలో చర్చిద్దాం, ఒకరోజు గోదావరి జలాలపై ఒకరోజు మాట్లాడదాం, కృష్ణా జలాలపై 4 రోజులు చర్చిద్దాం. ఇది ఆధారాలతో సహా వస్తా, ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారో ఆ కాగితాలు, దానికి సంబంధించిన ఆధారాలతో సహా వద్దాం, అవసరమైతే దీని గురించి చర్చిద్దాం అనేటువంటి వ్యాఖ్యల్ని సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన ప్రసంగం చేశారు. దీనికి కౌంటర్గా హరీష్ రావు ఇతను కూడా ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా హరీష్ రావు అంటేనే చాలా క్లారిటీగా మాట్లాడతారు. అతను కూడా ఆధారాలతో మాట్లాడతారు. పూసుగుచ్చినట్టు అరటికాయ ఒలిచి నోట్లో పెట్టినంత చక్కగా వివరిస్తారు ఏదైనా విషయాన్ని హరీష్ రావు. దానికి కౌంటర్గా నిన్న హరీష్ రావు మాట్లాడడం జరిగింది. బనకచర్లపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఈ బనకచర్ల విషయంలో మొదటి నుంచి కూడా కేసీఆర్దే పాపము ఇదంతా అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి పదే చెప్తున్న విషయం తెలిసిందే. ఇది 2016లోనే దీనికి బీజం పడింది. రాయలసీమని రతనాలసీమ చేస్తాను, పెద్దన్న పాత్ర పోషిస్తారని చెప్పినటువంటి కేసీఆర్ అప్పుడు దీనికి బీజం పడింది. అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి జగన్తో చేతులు కలిపి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేశారు. అసలు బనకచర్ల విషయం దానికి సంబంధించినటువంటి పునాది పడింది 2016లో. అది కేసీఆర్ హయాంలోనే పడింది. అది అప్పుడు రాయలసీమని రత్నాలసీమ చేస్తానని ఆంధ్ర పిలిచిన సందర్భంలో చెప్పిన వ్యాఖ్యల్ని చేస్తూ అప్పుడే బీజం పడింది దీనికి అనేటువంటి విషయాన్ని పదే చెప్తున్న విషయం రేవంత్ రెడ్డి. ఆ విషయానికి హరీష్ రావు కూడా చర్చకు, బనకచర్లపై ఎక్కడైనా సరే మేము చర్చకు సిద్ధం అనేటువంటి విషయాన్ని చెప్పారు. రేవంత్ రెడ్డి మీ హామీలు అమలు అయ్యేదాకా వెంట పడుతూనే ఉంటాము. మీరు ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ అబద్ధపు హామీలన్నీ మీరు నెరవేర్చేదాకా మేము మీ వెంట పడతానే ఉంటాము. మా మీద కేసులు పెట్టినంత మాత్రాన, మా మీద నోటీసులు ఇచ్చినంత మాత్రాన, మమ్మల్ని పదే ఎంక్వైరీ పిలిచినంత మాత్రాన మేము ఎక్కడైనా నిరుత్సాహపడో అధైర్యపడో మేము రాజీ పడతామని మాత్రం మీరు అనుకోవద్దు. మేము మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, చివరికి ఎన్ని విచారణలు పిలిచినా, మా మీద ఎన్ని నోటీసులు పంపినా, చివరికి జైళ్లకు పంపినా సరే మేమేం వెనకాడము. మిమ్మల్ని మాత్రం ఆ హామీలు నెరవేర్చేదాకా వెంటాడుతూనే ఉంటాము. ఎందుకంటే ఏ హామీలైతే మీరు ఇచ్చారో, ఏ హామీలైతే నమ్మి ప్రజలు మిమ్మల్ని అధికారంలో ఇచ్చారో, కాబట్టి అవన్నీ మేము హామీలు ఇవ్వగలం. కానీ అలాంటి అబద్ధపు హామీలు ఇవ్వటం మాకు చేత కాలేదు. మీరు అబద్ధపు హామీలు ఇచ్చారు కాబట్టి ఆ అబద్ధపు హామీలు మీ చేతే చేయించేదాకా మేము వెంట పడతానే ఉంటాము. అమలు అవ్వాలా మీరు ఇచ్చిన హామీలు, అప్పటిదాకా మేము వెంట పడతానే ఉంటాము రేవంత్ రెడ్డి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. అదేవిధంగా హామీల గురించి ప్రశ్నించిన రేవంత్ రెడ్డి మాపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. మేము సమన్వయం పాటిస్తున్నాము. మీరిచ్చిన హామీలు అమలయ్యేదాకా మీ వెంట పడుతూనే ఉంటాము. మీ అబద్ధాలకు పుట్టను బద్దలు కొడతా ఉంటూ సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే నిన్న రైతు భరోసా సంబంధించినటువంటి కార్యక్రమంలో మాట్లాడిన మాటలను కూడా ప్రస్తావిస్తూ దాన్ని ఖండిస్తూ కూడా పాయింట్ల వారీగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఆయన ఖండిస్తూ దీన్ని మీడియా సాక్షిగా మాట్లాడడం జరిగింది. ఈ వార్తల్ని కూడా హైలైట్ చేశారు. తర్వాత అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బనకచర్లది ఒక పెద్ద సబ్జెక్ట్ అయితే, దాని తర్వాత ఇంకొకటి తెలంగాణని వెంటాడుతుంది రాజకీయ నాయకుల్లో, రోజుకు ఒక రకంగా వెంటాడుతుంది, హాట్ టాపిక్ అవుతుంది ఫోన్ ట్యాపింగ్. దీనికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నేతలపైన కాదు అనుచరులపైన కూడా నిఘా అంటూ ఒక వార్తను హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఫోన్ అక్రమ ట్యాపింగ్లో ప్రభాకర్ వ్యవహార శైలి బహిర్గతం. బీఆర్ఎస్ నాయకుల విషయంలో ఇదే తీరు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ బృందం వ్యవహరించిన తీరు విస్తుగొలుపుతుంది. ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటే వారితో పాటు వారి అనుచరులు, డ్రైవర్లు, వ్యక్తిగత సహాయకులు, ఇంట్లో పని మనుషులు, సెల్ ఫోన్లపైన నిఘా ఉంచిన తీరు సిట్ దర్యాప్తులో బహిర్గతం అవుతుంది.
రేవంత్ రెడ్డి, బండి సంజయ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్ ఇలా అందరిపై ఇదే రీతిలో వ్యవహరించడం సిట్ అధికారులు గుర్తించారు. ఉదాహరణకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఆయన సోదరుడు కొండలరెడ్డిపై దృష్టి పెట్టారు. కొండలరెడ్డిపై దృష్టి పెడితే మళ్ళీ కొండలరెడ్డి సన్నిహితుల మీద కూడా దృష్టి పెట్టారు. ఆ విధంగా తర్వాత ఎవరైతే సన్నిహితులు ఉన్నారో సుభాష్ రెడ్డి, కపిల్ ఫోన్ సంభాషణలు రహస్యంగా విన్నారు. అలాగే బండి సంజయ్ అనుచరులు ఎవరైతే బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మళ్ళీ ఆయన అనుచరులు ఎవరైతే బోయినపల్లి సంబంధించినటువంటి ప్రవీణ్ రావు కానివ్వండి, తర్వాత తిరుపతి ఈ ఫోన్లపై నిఘా ఉంచారు. తర్వాత ఈటెల రాజేందర్ వచ్చేటప్పటికి తనయుడు నితిన్ పేరిట ఉన్న ఫోన్ పై నిఘా పెట్టారు. ఈ విధంగా అతను ఈటెల రాజేందర్ తనయుడు నితిన్ పేరిట ఉన్న ఫోన్ పై కూడా నిఘా పెట్టారు. ఇక ఆ ఫోన్ రాజేందర్ స్వయంగా వినియోగించారు. ఈ విధంగా కేవలం అసలు ఇది ఎలా తయారైందంటే ఆ ఫోన్ ట్యాపింగ్ విషయం ముందుగా ఏదో కొంతమంది రాజకీయ నాయకులు అనుకున్నారు, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గరలోనే ఉంది కాబట్టి ఎన్నికల ముందు ఆ పరిణామాలు ఎలా ఉన్నాయి, సీఎం రేవంత్ రెడ్డి ఎవరెవరిని మాట్లాడుతున్నాడు ఏంది అన్నటువంటి విషయాన్ని అప్పట్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం అధికారం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ఏసీబీ ప్రభాకర్ లాంటి వ్యక్తుల్ని వాడుకుంది, కొన్ని మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నటువంటి కొంతవరకు అప్పట్లో అంటే ముందుగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో జరిగింది అన్నట్టు వార్తలు రాలేదు. కానీ కొంతమంది నాయకులు మాత్రం ఈ మహేష్ కుమార్ గౌడ్ లాంటి వారు కానివ్వండి, అలాగే రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇలా కొంతమంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నటువంటి విషయాన్ని లేవనెత్తారు. తర్వాత లోతుగా వెళ్ళిన తర్వాత విషయాలు బయటపడ్డ తర్వాత ఎప్పుడైతే ఈ హార్డ్ డిస్కులు తీసుకెళ్లి ధ్వంసం చేశారో ఆ తర్వాత కొన్ని విషయాలు అప్పట్లో బయటకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గరలో ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న విషయం బయటపడింది. ఆ తర్వాత అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ కేసు తవ్వే కొద్దీ ప్రభాకర్ రావు ఇక విషయం బయటపడుతున్న విషయాన్ని కానివ్వండి, ఇటు ప్రణీత్ రావు తీసుకెళ్లి హార్డ్ డిస్కులు కాల్చేయడం కానివ్వండి, నీళ్లలో పడేయడం కానివ్వండి, ఈ విధంగా జరిగిన తర్వాత ఎప్పుడైతే ఏసీ ప్రభాకర్ బెంగళూరు నుంచి అటు నుంచి అటు అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదో ఆరోగ్యం బాగాలేదనో క్యాన్సర్ అనో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానో సహకరించకుండా ఇండియాకి రాకుండా చానాళ్లు తప్పించుకుని తిరగటం జరిగింది. ఈ విధంగా ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో ఏసీ ప్రభాకర్ చెప్తే చేశామని ఇచ్చారో, ప్రణీత్ రావు లాంటి వాళ్ళు ఇచ్చారో, ఎవరైతే కొంతమంది నాయకుల ద్వారా పునరుద్ధరణ జరిగింది ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు దీన్ని కాలయాపన చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని బండి సంజయ్ పదే ప్రశ్నించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సిబిఐ అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా నేను కోరుతాననేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అసలు వాళ్ళ పేర్లు బహిరంగంగానే ఫలానా వాళ్ళు చెప్తే మేము చేశామన్న తర్వాత కూడా ఎందుకు అరెస్టులు చేయట్లేదు, ఇది ఎందుకు సీరియస్ గా దీని మీద జరగట్లేదు, ఇది తూతు మంత్రంగానే జరుగుతుంది అన్నట్టు అనుమానాలు బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తీరా అసలు విషయం బయటపడ్డ తర్వాత ఫోన్ ట్యాపింగ్ లో ఇక్కడ ఏదో కాంగ్రెస్ నాయకుల కోసమో ఇంకొంతమంది కోసం చేసిన టార్గెట్ కాదు, బాగా టార్గెట్ అయింది బీజేపీ నాయకుల మీద కూడా టార్గెట్ చేశారు. అందుకే ఆ బీజేపీ నాయకుల తర్వాత ఎప్పుడైతే ఒక ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ వాళ్ళు కేంద్రం నుంచి వచ్చారు అనేటువంటి విషయాన్ని ఒక నిఘా పెట్టి ఒక ఫామ్ హౌస్ లో పెట్టి దానికోసం హడావుడి చేసి అప్పట్లో అరెస్ట్ చేసిన విషయం, సంచలనం చేసిన విషయం మీకు తెలిసిందే. ఆ టైంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇలా జరిగింది అన్నటువంటి విషయాన్ని కానివ్వండి, అదేవిధంగా నాగ చైతన్య సమంత విషయంలో కానివ్వండి ఫోన్ ట్యాపింగ్ అనే ఆరోపణలు కానివ్వండి, ఇలా వచ్చినాయి. కానీ చిలికి ఏదో అక్కడొకటి బాబులు పేలినట్టు పేలుతున్నాయి. కానీ తీరా అసలు దర్యాప్తు లోతుకి వెళ్ళే కొద్ది చూస్తే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఎవరిని వదిలిపెట్టలేదు, ఇళ్లలో జ్వరపడ్డాయి, ఒక రకంగా బెడ్రూమ్లో జ్వరపడ్డాయి, ప్రతి విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. చాలా దీన్ని ఎలాగైతే కేవలం ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, నక్సలైట్ల కోసం వాడేటువంటి ఈ పరికరాన్ని తీసుకుని కేవలం దానికి ఆ సాకు చూపించి దానికి ముందు పెట్టి దాంతో పర్మిషన్ తీసుకుని దాని ద్వారా సంతకాలు చేయించుకుని ఏసీ ప్రభాకర్ లాంటి వాళ్ళు ఆ తర్వాత లోపల అంటే పై భాగంలో మొత్తం టెర్రరిస్టులు, ఉగ్రవాదుల కోసమే దీన్ని వాడుతున్నాం అనేటువంటి పర్మిషన్ తీసుకునే క్రమంలో దానిపైన వాళ్ళు మెన్షన్ చేసి వాళ్ళకి సంబంధించి లోపలంతా పేపర్లంతా కూడా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాటి మీద సంతకాలు చేయించుకొని అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. వీళ్ళు చాలా తెలివితేటలుగా చేశారు. ఎవరిని వదిలిపెట్టలేదు, రాజకీయ నాయకులతో కాదు, రాజకీయ నాయకుల అనుచరులు, వాళ్ళ కారు డ్రైవర్లు, వాళ్ళ పని మనుషులు, ప్రతి వాళ్ళ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు అధికారులుగా ఉండి అధికారులుగా చేయాల్సినటువంటి బాధ్యతమైనటువంటి పనులు రాష్ట్రంలో కొన్ని శాంతి భద్రతలు భంగం వాటిల్లకుండా, అలాగే రాష్ట్రంలో కొన్ని చేయాల్సినటువంటి వాళ్ళ ఉదయం నుంచి లేచిన వరకు వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టి కూడా ఇదే విధంగా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూర్చొని చాలా సీరియస్ గా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. చూస్తూ ఉంటే ఇళ్లలో పనిచేసి పని మనుషులతో ఫోన్ ట్యాపింగ్ చేసింది. తర్వాత ఇంకొంతమంది ఇదే అదనంగా తీసుకొని కొంతమంది ఫోన్ ట్యాపింగ్ లో కొన్ని రహస్యాలు బయటపడితే వాళ్ళని
టార్గెటెడ్గా చేసుకుని మానసికంగా హింసించి వాళ్ళ దగ్గర భారీగానే వాళ్ళ దగ్గర ముడుపులు వసూలు చేసినట్టుగా దీన్ని ఒక బూచిగా చూపించి ముడుపులు తీసుకున్నటువంటి విషయాలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. ఈ రాజకీయ నాయకుల విషయాలు బయటపడితే అవి కూడా ఎవరెవరి దగ్గర ఎంతెంత ముడుపులు తీసుకున్నారు, ఎవరెవరిని బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, ఈ విధంగా ఆ విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది తొందరలో. ఈ విధంగా చూస్తుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు చేసినటువంటి విషయాలు ఏదో పై స్థాయి నాయకులు చేయమంటే చేశామన్నటువంటి విషయాలు ఇటు భుజంగరావు కానివ్వండి, ఇటు ప్రణీత్ రావు కానివ్వండి, ఈ విధంగా కొంతమంది పై స్థాయి నాయకులు చెప్తే మేము చేశామని బయట పెట్టిన తర్వాత కూడా ఎవరెవరు చేయమన్నారు, ఎవరు వాళ్ళ పేర్లతో సహా చెప్పిన తర్వాత కూడా ఎందుకు అరెస్టులు చేయట్లేదు, ఈ విధంగా విచారణతోనే కాలయాపన ఎందుకు చేస్తున్నారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో, ఎందుకు ఇంత కావాలని ఎందుకు పొడిగిస్తున్నారనే విషయం నిన్న ఈటెల రాజేంద్ర కూడా చెప్పడం జరిగింది. ఈటెల రాజేంద్ర కూడా నిన్న హాజరవ్వటం జరిగింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఇంతకుముందు కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఎలా అయితే హాజరయ్యారో ఈటెల రాజేంద్ర ఈ మధ్యన వరుసగా అతను కూడా హాజరవ్వటం, వాంగ్మూలం ఇవ్వటం జరుగుతోంది. ప్రస్తుతం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ ముందు విచారణ కాదు కానీ వాంగ్మూలానికి ఇవ్వడానికి హాజరయ్యారు. ఎందుకంటే ఈటెల రాజేంద్రతో పాటు ఈటెల రాజేంద్ర తనయుడు ఫోన్ కానివ్వండి, కుటుంబ సభ్యుల ఫోన్ కానివ్వండి అన్ని ట్యాపింగ్ అయినాయి. అప్పట్లో మునుగోడు ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ని ఓడించడానికి ఏ విధంగా అయితే పక్కా ప్రణాళిక చేశారో అవన్నీ వాళ్ళు పై స్థాయి బాస్ చెప్తే నేను ఎన్ని చేసామన్నటువంటి విషయాలు బయటపడ్డాయో ఆ టైంలో ఏం జరిగింది అనేటువంటి వాంగ్మూలం తీసుకోవడం కోసం నిన్న ఈటెల రాజేందర్ పిలిపించడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే అతను ఆ సమయంలో బీఆర్ఎస్ నుంచి బయటికి రావటం, తర్వాత దానికి అతను ఎన్నికల్లో నుంచోటం, ఆ మునుగోడు సంబంధించిన ఎన్నికల సమయంలో ఎలాగైనా సరే ఈటెల రాజేందర్ని ఓడించాలి అనేటువంటి ఒక దీంతో అప్పట్లున్న యంత్రాంగం మొత్తం కూడా పనిచేసింది. మొత్తం అప్పుడు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఎలాగైనా ఈటెల రాజేందర్ని ఓడించడానికి ప్రయత్నాలు చేశారు. దాంట్లో భాగంగానే ఇదొక పెద్ద ఆపరేషన్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం. ఇలా ఈటెల రాజేందర్ని టార్గెట్ చేయడం, బండి సంజయ్ విషయంలో ఇలాగే టార్గెట్ చేయడం, ఇలా రఘునందన్ రావు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అవటం, ఇటుపక్క కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ అవటం, ఈ విధంగా చూస్తుంటే ఎవరిని వదిలిపెట్టలేదు ఈ ఫోన్ ట్యాపింగ్. ఇది ఒక పెద్ద తీగలాగితే డొంగ కదిలినట్టు పెద్ద చాంతాడు మ్యాటర్. మళ్ళీ వీళ్ళంతా ఈ ఇన్ఫర్మేషన్ లాగి ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం చేశారు, ఎలా దీన్ని తర్వాత ఎలా మలుపులు తిరిపారు అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఎంతమంది దీంట్లో బలయ్యారు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశారు, ఎంతమందిని భయపెట్టారు, చివరికి ఇంతటితో పోలేదు. ఇది పక్క రాష్ట్రాలు కూడా పాకింది. ఇది షర్మిల సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అయింది. ఫోన్లో ఏం మాట్లాడారు ఆ రికార్డ్తో సహా వైవి సుబ్బారెడ్డి షర్మిల ముందు పెట్టినప్పుడే ఆమె షాక్ అయింది, నా ఫోన్ ట్యాపింగ్ ఈ విధంగా జరిగింది అనేది. కానీ అది ఇప్పుడు విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. దీంట్లో అప్పుడు జగన్ చేయమంటేనే ఫోన్ ట్యాపింగ్ చేశాము, షర్మిల యొక్క కదలికల్ని, షర్మిల ఎవరెవరితో మాట్లాడుతుంది, షర్మిలతో ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కదలికలు అప్పట్లో ఎప్పటికప్పుడు జగన్కి చేరవేసేవాళ్ళు. షర్మిల సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అని బహిర్గతమైన తర్వాత అదందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే రక్త సంబంధం ముందు కేటీఆర్తో సంబంధం బాగా బలమైన సంబంధం అయిందన్నట్టు ఇటు షర్మిల చేసిన హాట్ కామెంట్ చిన్నపోయింది, రక్త సంబంధం కూడా చిన్నపోయింది వాళ్ళ బంధం ముందు అనేటువంటి విషయాన్ని షర్మిల చేసిన హాట్ కామెంట్స్ కానివ్వండి. ఎందుకంటే షర్మిల విషయంలోకి వచ్చేటప్పటికి ఇటు అన్నా చెల్లెల మధ్యన అనేకమైనటువంటి వ్యవహారాల్లో ఇద్దరికి చెడిందని చెప్పాలి. చెడిగింది కాబట్టి కొత్త పార్టీ పెట్టడం, తల్లి ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే బయటకు మాత్రం అవుట్పుట్లో వచ్చిన విషయం మాత్రం కనబడేది వేరేగా ఉంది. ఎంతసేపటికి కేవలం ఆమె కూడా ఏదో పదవి ఆశించినట్టు, పార్టీలో సముచిత స్థానం కావాలి, సముచిత గౌరవం కావాలి అని షర్మిల ఆశించినట్టు, వాళ్ళ మధ్యన ఏదో పొరపచ్చులు వచ్చినట్టు, దానికి షర్మిల హర్ట్ అయిపోయి పార్టీకి దూరంగా ఉండటం, తర్వాత తెలంగాణ రావటం, పార్టీ పెట్టడం అయినప్పుడు కూడా అనేక మంది విమర్శించారు. ఎక్కడైతే జగన్తో మీకు చెడిందో, జగన్తో మీకు పొసగట్లేదో, జగన్ వల్ల మీకు అన్యాయం జరిగిందని మీరు చెప్తున్నారో, అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టి జగన్కి ధీటుగా వెళ్ళాలి, కానీ మీరు తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంది అని అప్పట్లో విమర్శలు వచ్చినాయి. తెలంగాణలో పార్టీ పెట్టి చాలా హల్చల్ చేసింది. అప్పట్లో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఒక పార్టీ ధర్నాలు చేయటం, తర్వాత పోలీసులను తిరగబట్టడం, అనేక రకమైనటువంటి అయింది. తర్వాత ఎన్నికల్లో ఎక్కడ కూడా పెద్దగా గెలిచిన కాదు, మినిమం ఓట్లు కూడా రాని పక్షంలో మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఈ విధంగా అవుట్పుట్ మాత్రం ఏదో జగన్కి షర్మిలకు ఆహారం చెడింది, కేవలం కావాలి పార్టీలో సముచిత స్థానం లేదు అలాంటి విషయాల్లో చెప్పుకుని వచ్చారు. తిరిగిస్తే ఇటుపక్క పార్టీ అధ్యక్షురాలుగా విజయమ్మ చేత కూడా రాజీనామా చేయించడం జరిగింది ఆ పదవికి.
ఈ విధంగా చూస్తే బయటకు వచ్చినటువంటి విషయం లోపల చాలా పెద్ద వ్యవహారం జరిగిందని చెప్పాలి దీన్ని బట్టి. ఎందుకంటే షర్మిలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ఎప్పటికప్పుడు జరుగుతూ జగన్కి చేరవేస్తున్న విషయంలో అప్పట్లో తను మాట్లాడిన మాటలు చివరికి తనకే ఉరితాళ్లాగా ఎటువంటి యాక్టివిటీస్ జరిగినాయో, లేకపోతే అంత ఘోరంగా ఈ రోజు వరకు కూడా ఒక అన్నని ఒక చెల్లి ఒక రాజకీయంగా ఎదుర్కొనే విషయంలో ఒక రకంగా చెప్పాలంటే అనకూడని మాట్లాడకూడదు కానీ అంత ఘోరంగా విమర్శించడం అనేది మనం ఎక్కడ చూస్తున్నాము. అంత ఘోరంగా విమర్శిస్తూ ఉంది షర్మిల. ఒక రకంగా నేను మానవులు అంటే మనుషులు అనేటువంటి లెక్కల నుంచే జగన్ని తీసేశాను అనేంత భారీ మాట అన్నదంటే ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో చేసినటువంటి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో, ఎన్ని బ్లాక్మెయిల్ ఉన్నాయో, ఏమేం జరిగిందో ఇక వాళ్ళలోనే తెలియాలి. తర్వాత కాదు ఇవన్నీ రాజకీయ తగాదాలు కాదు, ఇవన్నీ ఆస్తి తగాదాలు అనేటువంటి విషయాన్ని కూడా తర్వాత షర్మిల అధికారంగానే చెప్పడం, ఆస్తుల విషయంలో ఏ విధంగా మోసం చేశారు, తండ్రి ఉన్నప్పుడు ఏ విధంగా మాట ఇచ్చారు, తర్వాత ఏ విధంగా మాట తప్పాడు, ఏ విధంగా అనేటువంటి విషయాల్లో సాక్షి దినపత్రికలకు సంబంధించి కానివ్వండి, దాంట్లో భాగస్వామ్యం కానివ్వండి, కొన్ని విషయాల్లో ఉన్నటువంటి ఆస్తి పంపకాల విషయంలో కానీ జగన్ మాత్రం మోసం చేశాడనే విషయాన్ని బయటకు వచ్చింది. అదేవిధంగా తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎప్పుడైతే షర్మిల ఈ మాట వైవి సుబ్బారెడ్డి నాకు వినిపించినప్పుడే నేను షాక్ అయ్యాను అన్నప్పుడు ఇక అనేక విషయాలు ఇప్పుడు బయటికి రాబోతున్నాయి. ఇటు పక్కన ఈటెల రాజేందర్ కూడా సిట్ ముందు విచారణకు హాజరవడం జరిగినప్పుడు అది ఇలా ఫలానా మీ ఇంట్లో మీ తనయుడు ఫోను అది ఇలాంటి రికార్డు వాంగ్మూలం అయినాయి, ఇలాంటి రికార్డులన్నీ అయినాయి, ఈ విధంగా జరిగింది, మీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి అతని చేత రిటర్న్గా వాంగ్మూలం తీసుకుని సిట్ అధికారులు ఉన్నట్టు క్లారిటీ చెప్పేసి చేసిన తర్వాత అప్పుడు ఈటెల రాజేందర్ కూడా అదే అంటున్నారు, ఎందుకు దీన్ని ఇంతగా క్లారిటీ ఉంది, ఎవరెవరు అనేది చాలా బహిర్గత విషయమే, ఎందుకు ఈ ఎంక్వైరీని ఇంకా పొడిగిస్తున్నారు, ఏసీ ప్రభాకర్ వస్తే ఏదో జరిగిపోయిద్ది, చాలా విషయాలు బయటపడతాయి, తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా మొత్తం అలజడి లేసిద్ది అన్నటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఏసీ ప్రభాకర్ వచ్చిన తర్వాత అతను వాంగ్మూలానికి అతను ఏదైతే విచారణకు సహకరించట్లేదని సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, సుప్రీంకోర్టు దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు, ఎందుకు కాళ్ళు పొడిగిస్తున్నారు, ఇది కేవలం తూతూ మంత్రమైన విచారణ లాగానే కనబడుతుంది అనేటువంటి విషయం ఈటెల రాజేందర్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ కూడా పదే దీన్ని చెప్పిన తర్వాత కూడా ఎందుకు అరెస్టుల పర్వం కొనసాగట్లేదు, అవసరం దీని మీద నాకు సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఇది నాకు అనుమానంగా ఉంది, ఈ దర్యాప్తు అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఉన్నటువంటి ఒప్పందం వల్ల ఇది పైపైన జరుగుతూ ఉంది కానీ సీరియస్నెస్గా జరగట్లేదు విచారణ అనేటువంటి విషయాన్ని బండి సంజయ్ విమర్శించడం జరిగింది. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి పైన దృష్టి పెట్టినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. కొండలరెడ్డిని కాదు అతని ఫ్రెండ్స్ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కూడా అయినట్టు, ఎందుకంటే కొండలరెడ్డి కూడా ఎన్నికల సమయం ముందు కానివ్వండి, ఎన్నికల తర్వాత కానివ్వండి, రేవంత్ రెడ్డి సోదరుడిగా కొన్ని విషయాలు తెర ముందుకు వచ్చినాయి. దాంట్లో అధికారికమైనటువంటి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన వాహనాల్లో అతను తిరుగుతున్నాడని కానివ్వండి, ఇలా కొన్ని అతని మీద విమర్శలు వచ్చి తర్వాత మెల్లిమెల్లి కొండలరెడ్డి అనేటువంటి సంబంధించినటువంటి పేరు ఈ మధ్యకాలం వినబట్టలేదు కానీ అప్పట్లో కొంచెం హల్చల్ చేసినాయి. కాబట్టి కొండలరెడ్డి సంబంధించినటువంటి ఫోన్ సంబంధించినటువంటి కూడా ఎన్నికల ముందు కొండలరెడ్డి కూడా రేవంత్ రెడ్డి విజయంలో ఒక రకంగా అతను తన తగ్గట్టు అతను అక్కడ కొంచెం రాజకీయాలు చేయడం జరిగింది. ఆ విషయాల కోసం ఏమో కానీ అతను ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది, అతని సన్నిహితుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా కేవలం మొత్తం అసలు దానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ వాడాల్సిన విధానం వేరు, దానికి ఉపయోగించేటువంటి పద్ధతి వేరు, అసలు ఫోన్ ట్యాపింగ్ దేనికోసం చేస్తారో తీసుకున్న పర్మిషన్ వేరు. చూస్తుంటే ఈ విధంగా మొత్తం ఒక ఆపరేషన్ లాగా కేవలం ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ చేయటమే 24 గంటలు పనిగా పెట్టుకుని దాని మీద ఒక యంత్రాంగం పనిచేసినంత వ్యవహారం నడిచిందా అనిపిస్తుంది. కాకపోతే బీఆర్ఎస్లో సంబంధించినటువంటి బీఆర్ఎస్లో పార్టీలో ఉంటూనే కొంచెం వ్యతిరేక గళం వినిపించే వాళ్ళ ఫోన్లు కూడా రికార్డ్ అయినట్టు, ఫోన్ ట్యాపింగ్లు అయినట్టు కూడా సాక్ష్యాలు ఉన్నాయి దీంట్లో. అంటే ఈ విధంగా ఎవరు చెప్తే ఈ విధంగా చేశారనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయం బయటికి రావాలి. ఆ విషయంలో మాత్రం ఎక్కడికెక్కడ ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు వాళ్ళు చెప్తే చేశాము, వాళ్ళ పై అధికారులు చెప్తే చేశామన్నారు. ఓకే, వీళ్ళందరికీ ఒక అధికారి ఉంటాడు, వీళ్ళందరికీ ఒక బాస్ ఉంటాడు, ఎవరు చెప్తే ఎన్ని చేశారు. లేకపోతే ఉన్నటువంటి యంత్రాంగానికి ఏసీబీ ప్రభాకర్ సంబంధించినట్టు డిఐజీ కానివ్వండి, ప్రణీత్ రావులు కానివ్వండి, వీళ్ళందరికీ ఇంతటి అవసరం లేదు, వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారో, ఆ యంత్రాలు దేనికి, ఆ పరికరాలు దేనికి వాడతారో వాళ్ళ అవసరాలు వేరది, ఆ డిపార్ట్మెంట్ వేరుగా. కానీ ఇంత మీద అందరి మీద నిఘా పెట్టాల్సినంత అవసరం వీళ్ళకి లేదు ఈ డిపార్ట్మెంట్కి. కాబట్టి ఇంతమంది మీద నిఘా పెట్టారంటే ఎవరు పెట్టమంటే పెట్టారు ఈ నిఘా, ఎవరికి చేరవేసే విషయాలు, ఈ చేరవేసే విషయంలో ఎవరెవరికి అవసరాలు ఉన్నాయి, ఎవరు చెప్తే చేశారు,
ఈ చేరవేత శిక్షలు ఎవరెవరిని మీరు బెదిరించారు, ఇవన్నీ బయటికి రావాలి. అసలంటూ ఒకడు ఉంటారు కదా, ఆ బాస్ ఎవరు ఉంటారు కదా, అవన్నీ బయటికి రావాలి. ఇదే ఇలా పంతం, కాంగ్రెస్ పార్టీ పంతం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అనేక పార్టీల పంతం. ఎవరు చెప్తే చేశారనే విషయాన్ని మాత్రం లాగాల్సిందే, దీని గురించి అరెస్ట్ చేయాల్సిందే, దీన్ని వదిలిపెట్టేది లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అనే విషయాన్ని మాత్రం అన్ని పార్టీలు చెప్తున్నాయి. ఒక పక్క కాళేశ్వరం సంబంధించి ఏమేమి జరిగింది, ఈ నెల 30వ తారీఖున కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా అప్పట్లో ఉన్న ప్రభుత్వం మేడిగడ్డ కానివ్వండి, సుందిళ్ళ బ్యారేజ్ విషయంలో కానివ్వండి, జరిగినటువంటి కుంగిపోయేటువంటి విషయాల్లో కానివ్వండి, ఈ కాంట్రాక్టుల విషయంలో కానివ్వండి, ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందనే విషయం ఈ నెల 30వ తారీఖులోగా మొత్తం బయట పెడతాము, మొత్తం ఆధారాలతో సహా తీసుకెళ్లి ఏదైతే విచారణ కాళేశ్వరం కమిషన్ ముందు పెడతామనేటువంటి విషయాన్ని ప్రభుత్వం చెప్తుందో, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మొత్తం ఆధారాలతో సహా బయటికి రావాలి. ఇవన్నీ అనేటువంటి విషయాన్ని కూడా ఇటుపక్క జరుగుతూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం మాత్రం విచారణలో ఇప్పటికీ 5 సార్లు 6 సార్లు వేసి ప్రభాకర్ని విచారించడం జరిగింది. ఎక్కడ కూడా పెద్దగా సహకరించిన దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా చాలా లోతుగా ప్రశ్నిస్తూ కొన్ని విషయాలకు మాత్రం చెప్తూ వేసే ప్రభాకర్ కొన్ని విషయాన్ని దాటవేసే ధోరణిలో ఉన్నాడు. ఈ విధంగా మాత్రం జరుగుతూ ఉంది. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఎటువంటి మలుపులు తిరిగింది, ఇంకా ముందు అంటే కేవలం ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు మాత్రం బయటపడతా ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి మాటలేంది, ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరి మాటల్ని ఏ విధంగా రికార్డ్ చేశారు, ఆ మాటల ప్రభావం దాటిన తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారిపోయినాయి, ఎవరెవరి మీద ఏమన్నారు, ఇలాంటి విషయాలు కూడా ఓపెన్గా బయటపడితే ఇంకెన్నటువంటి రాజకీయ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా కుదేల ఒక రకంగా కదలికలు వస్తాయో ఏమవుతాయో మనం చెప్పలేము. ఏమన్నట్టు ఇప్పుడుగా నేతలపైన కాదు అనుచరులపై నిఘా అంటూ ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో. తర్వాత ఎన్నికలను ఎదురుకలకే ఫోన్ ట్యాపింగ్, సిట్ వాంగ్మూలం ఇచ్చిన అనంతరం బీజేపీ ఎంపీ ఈటెల. ఏదైతే ఆ సమయంలో అప్పట్లో ఈటెల రాజేందర్కు ఉన్నటువంటి హవాని చూసి ఎలాగైనా సరే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని రాజీనామా చేసి బయటకు వెళ్ళి ఎన్నికల్లో నుంచున్నారు కాబట్టి ఎలాగైనా అతన్ని ఓడించి అతన్ని చేయాలి. ఎందుకంటే మొన్న ఒక సందర్భంలో ఈటెల రాజేందర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈటెల రాజేందర్ ఈ కేసీఆర్ కుటుంబంలో అందరూ మంచి వాళ్ళే, ఒక కేసీఆర్ తప్ప. ఎందుకంటే అంత ఘోరంగా నన్ను మానసికంగా వేధించాడు, అన్ని కష్టాల పాలు చేశారు, నేను జీవితంలో అలాంటి కష్టాలు చూడలేదు. అక్కడ మిగతా కేసీఆర్ కుటుంబంలో అందరు నాకు ఆప్తులే, అందరు చాలా మంచోళ్ళే, ఒక కేసీఆర్ డేంజరు, నన్ను అన్ని కష్టాల పాలు చేశారు అనేటువంటి విషయాన్ని అతను పడ్డ కష్టాన్ని చెప్పడం జరిగింది. దాంట్లో భాగమే ఈ దాంట్లో ఒక పార్ట్ అనమాట. ఈ ఎన్నికల్లో అతన్ని ఓడించాలి ఎలాగైనా సరే అతన్ని. ఎందుకంటే ఈటెల రాజేందర్ దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే అతను ఒక మంచి కేసీఆర్కి ధీటుగా నిలబడగలిగినటువంటి లీడరు, అలాంటి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి. అతను మొదటి నుంచి అతని రాజకీయంలో ఉన్నటువంటి నిబద్ధత, అతని యొక్క నీతి నిజాయితీలు అలా ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యక్తిని రాజకీయం ఎదగనివ్వకూడదు అనేటువంటి విషయాల్లో అతని మీద చేసినటువంటి పెద్ద ఆపరేషన్, స్టింగ్ ఆపరేషన్లో భాగంగానే అతని ఎన్నికల్లో మునుగోడుకు సంబంధించిన ఎన్నికల్లో గెలవకూడదు అనేటువంటి విషయంలో చేసినటువంటి దీంట్లో భాగంగానే అతను ఈటెల రాజేందర్ చెప్పింది, నన్ను ఎలాగైనా సరే ఓడించాలి అనేటువంటి విషయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వాడారు అనేటువంటి విషయాన్ని చెప్పడం, నన్ను ఎన్నికలు ఎదుర్కోలేకనే ఈ విధంగా చేశారనే విషయాన్ని మీడియా సాక్షి చెప్పిన విషయాన్ని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. తర్వాత యుద్ధ విరామం అనేటువంటి మాటని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. శాంతించిన ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్. ఏమో కానీ ఈ ట్రంప్ వ్యవహార శైలి మాత్రం చాలా గమ్మత్తుగా ఉంది. ఎందుకంటే ఇటు పక్క పాకిస్తాను, భారతదేశం, మన భారతదేశం ఎక్కడ ప్రకటించలేదు సీజ్ ఫైర్ అని, ఎక్కడ పాకిస్తాన్ ప్రకటించలేదు. ఈ రెండు దేశాలు ప్రకటించే ముందే ట్రంప్ ప్రకటించేశారు. అదేవిధంగా చూస్తుంటే ఈ ఉక్రెయిన్ సంబంధించిన సమయంలో కూడా అందరికంటే ముందుగానే ఈయనే ప్రకటించేశారు. తర్వాత ఇప్పుడు చూస్తే ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించిన యుద్ధంలో సంబంధించిన కూడా ఈయన ముందుగానే ప్రకటించారు. ఈయన ధోరణి ఏందో అర్థం కాదు. ఈయనే బహిర్గతంగా యుద్ధంలో పాల్గొన్నారు ఇజ్రాయెల్లో, ఈయనే వాళ్ళకి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ఒకరోజు యుద్ధంలో పాల్గొన్న ఒకరోజుకి శాంతి చర్చలు అన్నారు, ఈయన ప్రకటించేశారు. ఎందుకు వింత ధోరణిగా ఉండిద్ది ట్రంప్ ధోరణి. ఓ పక్క నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళ చేత చెప్పిస్తారు. ఓ పక్క ఇప్పుడు యుఎస్ఏ సంబంధించినటువంటి రక్షక దళాలకు సంబంధించిన అధికారులు కూడా ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి, ఇన్ని యుద్ధాలు ఆపారు, ప్రపంచ శాంతిని కోరుకున్నాడు, ఎక్కడ లక్షల్లో ప్రాణాలు పోయేటువంటి విషయాన్ని ఆపాడు. చాలా మధ్యవర్తిత్వం ఉపయోగించి రెండు దేశాల మధ్య పెద్ద అంటే తన నోటి గుండానే చాలా బలమైన దేశాలని చెప్తా ఉంటాడు. ఈ బలమైన దేశాలు ఇద్దరి మధ్యన జరిగిన యుద్ధాన్ని ఆపాడు కాబట్టి నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు
అనేటువంటి విషయాన్ని వాళ్ళ నోటి గుండా వీళ్ళ నోటి గుండా చెప్పిస్తూ ఉంటాడు ట్రంప్. ఇది ఒక కొత్త వ్యవహార శైలి, చిచ్చు పెట్టేది మళ్ళీ తర్వాత దాన్ని ఆర్పేయడానికి నేనే మధ్యలో వెళ్తాననేది శాంతి చర్చలు చాలా వింత ధోరణి కనబడతా ఉన్నది ట్రంప్ వ్యవహారం. నిన్నటికి నిన్న ఇజ్రాయెల్ వైపు నుంచి అధికారికంగా ఇక ఇరాన్ పని అయిపోయింది అని యుద్ధంలో దిగింది ఆయనే, మళ్ళీ శాంతి చర్చలు అని చెప్పేది ఆయనే, నా వల్లే యుద్ధం ఆగింది అనేది కూడా ఆయనే. ఈ వింటాన్ని కూడా చాలా విచిత్రమైన ధోరణిగా ఉన్నది ట్రంప్ వ్యవహారం. మొదటి నుంచి కూడా ట్రంప్ మనస్తత్వం, ట్రంప్ నిర్ణయాలు, ట్రంప్ చేసేటువంటి చేష్టలు కూడా చాలా విచిత్ర ధోరణిలోనే ఉంటాయి. మనం కిమ్ జాంగ్ ఉన్ తర్వాత ఇంకొక చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరంటే ట్రంప్ గురించే చెప్పుకోవాలి. ఈయన తీసుకున్న నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏదేమైనప్పుడు కూడా శాంతించింది ఇజ్రాయెల్, ఇరాన్ అని చెప్పుకోవాలి. దాదాపుగా ఈ 12 రోజుల యుద్ధం తర్వాత ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధాన్ని దారితీసిద్దా అనేటువంటి వాతావరణం ఎటు చూసినా ప్రపంచవ్యాప్తంగా కలిగింది. అటువంటి వాస్తవంగా అలాంటి పరిస్థితులు వచ్చినాయేమో అన్నట్టు వాతావరణమే కలిగింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఎప్పుడైతే అమెరికా సపోర్ట్ చేసిందో ఆ తర్వాత ఇరాన్కి అనేక దేశాలు సపోర్ట్ చేస్తాయన్నటువంటి విషయాలు బయటకు వచ్చింది. కానీ ఎక్కడ పెద్దగా ఏ దేశాలు కూడా ఇరాన్కి సపోర్ట్ చేయలేదు, ఇస్లామిక్ దేశాలు సపోర్ట్ చేయలేదు. ఇస్లామిక్ దేశాలతో పాటు ఇటు రష్యా, చైనా కూడా సపోర్ట్ చేసిద్దని ఆశించింది ఇరాన్. కానీ ఎక్కడ కూడా ఆ రెండు దేశాలు ఇది తప్పు అని చెప్తున్నాయి. కానీ ఎక్కడ ఆయుధాలు సప్లై చేయడం కానివ్వండి, బహిరంగంగానే మేము ఇరాన్కి సపోర్ట్ చేస్తాం, యుద్ధంలో పాల్గొంటాం, అమెరికాకు బుద్ధి చెప్తాం, ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడ చేయలేదు. వాళ్ళు కూడా విమర్శిస్తూనే శాంతి కోరుకున్నారు. ఈ విధంగా ఇరాన్ కూడా ఎక్కడ సపోర్ట్ దొరకలేదు. ఇజ్రాయెల్కి మాత్రం అమెరికా సపోర్ట్ చేసింది, బహిరంగంగానే ఆ యుద్ధ రంగంలో దిగిన కొద్ది గంటల్లోనే మళ్ళీ శాంతి చర్చలు అంటూ ట్రంప్ ప్రకటించడం చాలా విచిత్రంగా జరిగింది. ఏదైనప్పుడుగా మంచి జరిగింది కాబట్టి మనం కూడా మంచిగా పాజిటివ్గా ఆలోచిద్దాం. ఈ 12 రోజుల యుద్ధాన్ని మాత్రం ముగింపు పలికారు. ఇద్దరు మాత్రం ఏదైతే కాల్పుల సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్ను 3 గంటల్లోనే ఇరాన్ ఉల్లంఘనకు పాటుపడిందన్న ఇజ్రాయెల్. ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న తర్వాత మళ్ళీ 3 గంటల్లోనే ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసి కొంతమంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోవటానికి కారణమైంది అని వెంటనే ఇజ్రాయెల్ కూడా మళ్ళీ యుద్ధ రంగంలో ప్రవేశించగానే ట్రంప్ ఫోన్ చేసి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఈ విధంగా కాల్పుల విరమణ ఒప్పందం అయిన తర్వాత ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, 2 దేశాలు ఉల్లంఘించినాయి అని చెప్పి చాలా గట్టిగా ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు 2 దేశాలు ఇజ్రాయెల్, ఇరాన్ అధికారికంగా వాళ్ళ న్యూస్ ఛానల్స్ ద్వారా కానివ్వండి, ప్రభుత్వం ద్వారా కానివ్వండి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్టు అధికారికంగానే వెల్లడించారు. తర్వాత ప్రతిదాడుల హెచ్చరిక హద్దు మీరలేదన్న ఏదైతే ఇజ్రాయెల్ ఈ విధంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇరాన్ మా పైన దాడి చేసింది అనేటువంటి విషయాన్ని చెప్పిన సందర్భంలో ఇరాన్ చెప్పిన వ్యాఖ్యలు మేము ఎక్కడా అలాంటివి చెప్పలేదు, చేయలేదు, దాడులు చేయలేదు, ఇజ్రాయెల్ అబద్ధం ఆడుతుంది అనేటువంటి విషయాన్ని ఇరాన్ చెప్పిన విషయాన్ని హైలైట్ చేశారు. ఏదేమైనప్పుడు కూడా 12 రోజుల యుద్ధాన్ని మాత్రం ముగింపు పలికింది. ట్రంప్ కూడా అధికారికంగా అధ్యక్షుడు ప్రకటన చేశారు. ఆ తర్వాత యుద్ధ విమానాలు శాంతించినాయి. అయితే అంగీకారం కుదిరిన 3 గంటల్లో ఇరాన్ తమ అపేక్ష క్షిపణులు ప్రయోగించింది ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ వార్త మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ విధంగా ఏమైనప్పటికీ కూడా ట్రంప్ మధ్యవర్తిత్వం కానివ్వండి, ఏమైనా కానివ్వండి ఒక 3వ ప్రపంచ యుద్ధము అనేటువంటి ఒక వాతావరణం నుంచి బయటపడిందని చెప్పుకోవాలి. ఇటు పక్క ఈపాటికే ఖతరు, దోహా, కువైట్ ఇవన్నీ కూడా అప్రమత్తమైనవి. అక్కడ ఉన్నటువంటి యుఎస్ఏ కార్యాలయాలపైన దాడులు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక్కసారిగా వాతావరణం వేడెక్కి ఒక్కసారిగా పాలు పొంగి వెంటనే కింద సప్పబడ్డట్టు నీళ్లు కొట్టగానే ఆ విధంగా యుద్ధం 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసింది అనేటువంటి విషయాన్ని ఎక్కడికక్కడ భారతీయులు కానివ్వండి, ఇలా వెళ్ళినటువంటి అరబ్ సైడ్ వెళ్ళినటువంటి భారతీయులు కానివ్వండి, ఇప్పట్లో మేము వెళ్ళలేమేమో, ఎక్కడ గగనతలం మొత్తం క్లోజ్ చేస్తున్నారు, ఏందా పరిస్థితులు అని ఒక్కసారిగా భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఒక్కసారిగా శాంతి చర్చలను ఆపంగానే అందరూ రిలాక్స్ అయి ఉంటారు. ఏదైనాప్పుడు ట్రంప్ యొక్క విచిత్రమైన ధోరణి మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. ఇది ఈ వార్తని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత నిన్న తెలంగాణ వ్యాప్తంగా సంచలనం లేపిన విషయం మాత్రం కుమార్తె రాసిన మరణ శాసనం. ఈ వార్త నిన్న అందరి హృదయాన్ని కలిసివేసింది. తర్వాత సభ్య సమాజం ఏమవుతుందా అనేటువంటి విషయంలో కూడా ఎవరికొకరు ప్రశ్నలు లేవనెత్తినటువంటి ఒకసారిగా అలర్ట్ చేసింది ఈ వార్త అందరినీ. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా ప్రభావం కానివ్వండి, ఈ పాశ్చాత్య పోకడలు, పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల కానివ్వండి, ఎక్కడికక్కడ మనం ఇంకా దీన్ని ఆపలేము అనే స్థాయి చేయి దాటిపోయింది కల్చర్ అనేది. యువతలో ఆ విధంగా ఉన్నటువంటి కల్చరు సమాజంలో వచ్చేసింది. దీన్ని ఎక్కడ అడ్డుకట్ట వేయలేము. ఎందుకంటే రోజు రోజుకు వాడేటువంటి సోషల్ మీడియా విధానం కానివ్వండి, ఈ ఏదైతే ఆండ్రాయిడ్ ఫోన్ల ప్రభావం కానివ్వండి, ఏదైతేనే అది పాకిపోయింది ఒక వైరస్ లాగా. ఎక్కడ సమాజం విలువలు, దానికి సంబంధించినటువంటి
నైతికత అనేటువంటి లేదు. ఇక టోటల్గా దీన్ని ఎవరికి వాళ్ళు పర్సనల్గా రిలైజ్ అవ్వటం తప్ప ఎవరు చెప్తే వినే పరిస్థితులు లేరు, దీన్ని ఎక్కడ ఆపే పరిస్థితులు లేరు. దీనికి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడి మార్చాలి అనేటువంటి విషయాన్ని చేతుల నుంచి జారిపోయింది. ఇంకెందుకంటే ఇప్పటికే ఈ ఆండ్రాయిడ్ ఫోన్ల వల్లే ఇంతటి ఘోరాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఐ టెక్నాలజీ ద్వారా ఇంకా ఆపేది లేదు, అది అన్లిమిటెడ్ అయిపోయింది. ఎందుకంటే యువతలో ఒక విచిత్రమైనటువంటి ధోరణి మొదలైంది. ఎక్కడ యువతలో కేవలం పురుషులనే కాదు, మహిళలైనా, యువతి అయినా ఎవరైనా సరే ఒక రకమైనటువంటి ఈ సోషల్ మీడియా ప్రభావంలో పడిపోయారు. వీళ్ళని పర్సనల్గా సైకియాట్రిస్ట్ మార్చడం తప్ప ఎవరు చేయలేరు. అలా ప్రతి ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు కాబట్టి ఇది చేదాటిపోయింది. దానికి సంబంధించి ఇక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా దానికి సంబంధించి బయటపడాలి, వాళ్ళు సోషల్ మీడియా నుంచి వాళ్ళు విలువలు ఎలా నేర్పాలి, సోషల్ మీడియా నుంచి బయటపడాలి, ఇళ్లలో విలువలు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత తప్ప ఇక చేసేదేం లేదు. ఆ విధమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు చేదాటిపోతుంది సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇటు ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా కానివ్వండి, మీడియా మాధ్యమాల ద్వారా కానివ్వండి, ఇక రకరకాలుగా వచ్చింది. ఇది మాట ఎందుకు అంటే ఈ ఇన్స్టాగ్రామ్ అనేటువంటి యాప్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాము. మొన్నటికి మొన్న కొన్ని చూస్తే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఏ విధంగా మోసపోయారు యువత, ఈ బెట్టింగ్ యాప్లు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అనేటువంటిది తీసుకుంటే, అలాంటిగానే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ మధ్యన ఎటు చూసిన ఇన్స్టాగ్రామ్ పరిచయాలు, ఇన్స్టాగ్రామ్ ప్రేమలు, ఇన్స్టాగ్రామ్ అక్రమ సంబంధాలు, ఇన్స్టాగ్రామ్ పెళ్లిళ్ళు మనం ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం. ఈ ఇన్స్టాగ్రామ్ చేసినటువంటి ఏదైతే పరిచయమైనటువంటి ఒక వ్యక్తి 16 ఏళ్ళ అమ్మాయి, 10th క్లాస్ చదివే అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి ఆ తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబంలో అల్లకల్లోలం చేసిందని అనుకోవాలి. తేజశ్రీ అనే ఒక అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో ఒక ఫాలోవర్గా ఉన్నటువంటి యువకుడు పరిచయం అయ్యి అది కాస్త ప్రేమగా మారి ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ప్రేమతో వాళ్ళిద్దరు లేచిపోవటం, తర్వాత ఆమె ఎవరైతే తేజశ్రీ తల్లి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, ఆ పోలీసులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎలాగో కొన్ని గంటల్లోనే ఛేదించి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దింపటం, అక్కడ పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ ఇవ్వటం. ఎందుకంటే ఇద్దరు మైనర్లు అవ్వటం వల్ల కౌన్సిలింగ్ తప్పనిసరి ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని అర్థం చేసుకున్నా వాళ్ళకి సర్ది చెప్పి తల్లిదండ్రులకి ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గరికి పంపించడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఈ తేజశ్రీ ఎలాగైనా సరే వాళ్ళ తల్లి పట్టుకొని వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ ప్రేమ మత్తులో ఉన్నటువంటి తేజశ్రీ ఎప్పటికప్పుడు ప్రతిరోజు తల్లితో వాగ్వాదం చేయటం, తల్లితో ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ఈ ప్రేమ వ్యవహారంలో గొడవలు పడటం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మందలించే విషయంలో తల్లి కొంచెం గట్టిగా మందలించటం వల్ల ఎందుకంటే తన కూతురు చేజారిపోతుంది, అనవసరంగా మోసపోతుంది, యువత మత్తులో ఉంది, ఈ టైంలోనే తనకు రిలైజ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ పరిచయంలో ఉంది, వయసు చూస్తే 16 ఏళ్లే, ఈ విధంగా తనకు కనీసం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా లేవు, మైండ్ భవిష్యత్తు గురించి ఒక ఆలోచన లేదు, కేవలం ప్రేమ మత్తులో ఉంది. ఇంతసేపటికి రీల్స్ చేయటం, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, ఈ పరిచయాలు ప్రేమలు ఇదే మత్తులో ఉంది. ఇది కాదు, తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే భవిష్యత్తులో చాలా నష్టపోయిద్ది, చాలా మోసపోయిద్ది, తల్లిగా ఒక బాధ్యతగా నేనే చెప్పాలి అనేటువంటి విషయాన్ని తేజశ్రీ పదే ఒక చెప్పటం చెప్తూ తను మార్చుకోవాలి అనేటువంటి ధోరణి పాపం తల్లి పాత్ర తల్లి పోషిస్తే తను మాత్రం ఎంతసేపటికి తన ప్రియుడు గుర్తుగా రావటం, ప్రియుడితోనే ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో గట్టిగా ఆల్రెడీ ఒకసారి ప్రియుడితో లేచిపోవడం జరిగింది. ప్రియుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ప్రియుడితోనే ఉండాలి అనేటువంటి ఆ వయస్సు, ఆ ప్రభావం వల్ల తను ఒకసారిగా తల్లిని ఏ విధంగానే సరే చంపాలి అనేటువంటి ప్లాన్తో ప్రియుడికి చెప్పటం, ఆ ప్రియుడు సోదరుడు సహకారంతో వచ్చి ఇంట్లో పూజ చేసుకుంటున్న సమయంలో తల్లి వెనక నుంచి వచ్చి గట్టిగా రాడ్తో తల మీద కొట్టి ఆమెను కొట్టడం జరిగింది. వెంటనే కూతురు కూడా కనీసం కన్న తల్లి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఎంత తల్లి మీద ప్రేమ ఉండాలి, అలాంటి అదొక ఆడపిల్ల, సహజంగా ఆడపిల్లలకి తల్లులు అంటే ప్రేమ అంటారు, కానీ అలాంటి ఆడపిల్ల కూడా ఎప్పుడైతే ప్రియుడు వెనక నుంచి తల మీద రాడితో కొట్టాడో అక్కడ ఇంకొక సుత్తి తీసుకుని తల్లి చనిపోయే వరకు తను కూడా నెత్తి మీదను కొట్టడం, చివరికి చనిపోయిందో లేదో ఎందుకైనా మంచిది, రేపటి రోజున ఒకవేళ బతికితే ఎక్కడ పోలీస్ స్టేషన్లో కేసు అయ్యిద్దు అనేటువంటి భయంతో మళ్ళీ ఆమె మెడకు చున్నేసి బిగించి చనిపోయే వరకు హింసించి చంపి ఒక కూతురు అంత పాశవికంగా తల్లిని చంపటం అనేది అసలు అందరికీ ఆశ్చర్యం కాదు, నిర్ధాంతపోయారు అందరూ. ఇది అసలు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరి గురించి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పరిస్థితి ఏంది మనం అని ఒక్కసారిగా వాళ్ళు ఇండివిజువల్గా అలర్ట్ చేసింది ఈ సబ్జెక్టు.
ఇళ్లలో పిల్లలు ఏంది, ఏం చేస్తున్నారా, ఈ ఇన్స్టాగ్రామ్లు ఏంది, ప్రతి ఇళ్లలో ఒక రకంగా ఒకసారిగా డోర్ తట్టినట్టు అందరూ భయపడేలాగా ఆలోచింపజేసేలా చేసింది. అంటే ఇవి ఎవరో కాదు, మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఒక చరిత్ర ఉంది. చాకలి అయినమ్మ మునిమనవరాలేమే. ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎలా అయితే పోరాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం వచ్చినటువంటి ఎంతోమంది వాళ్ళకి కడుపు నింపినటువంటి చాకలి ఐలమ్మ ముని మనవరాలే ఈ అమ్మాయి తేజశ్రీ. అలాంటి ఒక భావాలు, మంచి భావాలు, మంచి విప్లవ భావాలు, 10 మందికి సహాయం చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఇళ్లలో పుట్టినటువంటి ముని మనవరాలే ఈ అమ్మాయి. అలాంటి అమ్మాయికి అలాంటి సుగుణాలు రాకపోగా ఒక రకమైన ధైర్యం కూడా కట్టుకోవటం వచ్చింది మా గుణాలు. అంత ధైర్యంగా తల్లిని చంపడం అనేది అది అంత ఆషామాషి కాదు. అది అంత సహజంగానేటువంటి ఒక ఆడపిల్లకు రాదు. అది ఎంత కర్కశమైనటువంటి స్వభావం, మైండ్ కలిగినటువంటి ఆడపిల్లలు ఈ పనులు చేస్తారు. కేవలం ఆ ప్రియుడితో కలిసి తల్లి అడ్డం వచ్చిందని చెప్పి, తల్లి ప్రశ్నిస్తుందని చెప్పి ఆ విధంగా ఘోరంగా ఆ తల్లిని చంపడం అనేది నిన్న మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సంచలన విషయం. అందరినీ ఒకసారిగా కదిలించింది. ఎంతోమంది భావోద్వేగం గురయ్యారు. ఎందుకంటే ఆ అమ్మాయి చూస్తే మొత్తం 16 సంవత్సరాలు కూడా లేవు. అంతటి సాహసం ఈ అమ్మాయిని అనటానికి, అమ్మాయిని చేయడానికి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా సరిగా లేవు అమ్మాయికి. కానీ మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి ప్రభావం ఉంది ఆ అమ్మాయికి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేటువంటి పిచ్చి, ఆమె అందం చూసుకునేటువంటి పిచ్చి, అలా చూసుకోవాలి అనేటువంటి ఆ పిచ్చి, ఆ భ్రమలో ఉండే ఆ అమ్మాయి విధంగా ప్రేమలో పడి చివరికి తల్లిని కూడా చంపడానికి వెనకాడలేదంటే ఇది మాత్రం ఒక్కసారిగా అందరినీ, సమాజంలో అందరినీ ఒకసారిగా అలర్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళ వీళ్ళల్లో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, మా పిల్లలు ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇళ్లలో అని ఒక్కసారిగా వాళ్ళ మీద ఒక అబ్జర్వేషన్ చేసే విధంగా ఒక్కసారిగా అందరినీ ఈ వార్త అందరి ఇళ్లలో జ్వరపడింది. ఎవరికి వాళ్ళ ఇళ్లలో ప్రశ్నించుకుంటున్నారు లేచిన కాడి నుంచి. ఎందుకంటే ఇంటికి వస్తే ఫోను, బయటకు వెళ్తే ఫోను, కాలేజీలో ఫోను, ఈ విధంగా పిల్లలకి తల్లిదండ్రులే ఫోన్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్లలు కదా, ఎటువంటి బయట అపాయాల్లో ఉంటారో, ఫోన్ ఉంటే తొందరగా కమ్యూనికేషన్ ఉంది, ఫోన్ ద్వారా మా పిల్లలు మనం కాపాడుకోవచ్చు. ఈ యాంగిల్లోనే తల్లిదండ్రులు పిల్లలు ఫోన్లు ఇస్తున్నారు. కానీ ఆ ఫోన్ల వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయి, ఆ ఫోన్ ఏ విధంగా వాడుతున్నారు, ఎవరికి అంతు చిక్కనంత సోషల్ మీడియాలో వాళ్ళు ఏ విధంగా ఎవరెవరిని ఫాలో అవుతున్నారు, అంటే తల్లిదండ్రులు వయసు రీత్యా పిల్లల వయసుకున్నటువంటి వ్యత్యాసం వల్ల ఇప్పుడున్నటువంటి జనరేషన్ అప్డేట్కి జరుగుతున్న పొరపాటును వాళ్ళు క్యాచ్ చేయలేరు తల్లిదండ్రులు. కేవలం ఫోన్ కాల్ వచ్చిందా, ఫోన్ కాల్ ఎత్తారా, ఫోన్ కాల్ చేశారా, ఇంతవరకే చూడగలరు. మహా అయితే వాట్సాప్ ఏందనేది అబ్జర్వ్ చేయగలరు. కానీ ఆ వాట్సాప్లో కూడా ఫీచర్స్ కనబడకుండా పిల్లలు తల్లిదండ్రులకు ఏమేం చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఫాలో అవుతున్నారు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని అంత టెక్నికల్గా ఆండ్రాయిడ్ ఫోన్లో జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి పెద్ద మోసం అనేది తల్లిదండ్రులు క్యాచ్ చేయలేరు. తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, తల్లిదండ్రులు మోసపోతున్నారు. ఈ విధంగా ఒక్కసారిగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పిల్లలు మన ఇంట్లో మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఒక్కసారిగా అందరినీ ఆలోచింపజేసేలా చేసింది ఈ వార్త. ఎందుకంటే ఇదేం కొత్త కాదు, ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక 16 ఏళ్ల అమ్మాయి అంత కరకసంగా తల్లిని చంపడం అనేది మాత్రం అందరినీ ఒక రకంగా అలర్ట్ చేసింది. ఇళ్లలో పరిస్థితులను బట్టి వాళ్ళ ఇళ్ళలో పిల్లలు ఏం చేస్తున్నారంటే ఒక విషయాన్ని అందరినీ తట్టి లేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా భర్తల్ని భార్యలు చంపడం అనేది ఎక్కువ వార్తలు వింటా ఉన్నాము. ఈ మధ్యన అది ఎందుకు ఒక సీజన్ లా వెంటాడుతుంది, అది కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ, భర్తల్ని భార్యలు చంపడం అనేది. కానీ ఒకసారిగా ఒక తల్లిని కూతురు చంపడం అనే వార్త వచ్చేసరికి అందరూ ఒకసారి నిర్ధాంతరపోయారు. ఆ జరిగినటువంటి విధానం, ఆ ప్రేమ వ్యవహారంలో తల్లి మందలించిన విధానం, ఆ తల్లి ఎవరైతే తల్లి అంటే ఆమె ఆ తేజశ్రీ వాళ్ళ అమ్మమ్మ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఈ తేజశ్రీ ఒక చెల్లెలు ఉంది, ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాలు ఏమేమి జరుగుతుందో చెప్తున్న విధానం అందరినీ కంటతడి పెట్టించి ఈ విధంగా చంపటం అనేది చాలా కరకసంగా. మళ్ళీ వాళ్ళు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, ఆ ప్రియుడు దాన్ని సంబంధించి ఆమెకు సహకరించారు, మళ్ళీ ఆ ప్రియుడు తమ్ముడు కూడా సహకరించడం, ఈమె తల్లి చనిపోయే వరకు చంపటం, చివరి శ్వాసను బతకనివ్వకుండా చంపడం చూస్తూ ఉంటే ఇది మామూలు విషయం కాదు. ఇది మాత్రం చెప్పుకోవడానికి చాలా 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 అందరినీ ఆలోచింపజేసే విషయం. యువతకు మాత్రం, యువత కాదు, యువతలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి సెకండ్ మాత్రం అబ్జర్వేషన్ పెట్టాలి. పిల్లలు ఏం చేస్తున్నారా, అసలు పిల్లలు ఫోన్ వాడే విధానం ఏంది, దేనికోసం వాడుతున్నారు ఫోను, అర్ధరాత్రి అయ్యే వరకు కూడా ఫోన్లు వాడుతున్నారంటే ఎందుకు మందలించలేకపోతున్నారు తల్లిదండ్రులు, అసలు ఏం జరుగుతుంది, ఎవరికి వారు ఎవరినైనా కదిలియండి తల్లిదండ్రులు. ఏమో ఒక తేజశ్రీ చేసిందేమో కానీ
మా పిల్లలైతే అలా కాదు, నేనంటే పచ్చి ప్రేమ, నేనంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ. ఏ తల్లిదండ్రులు కదిలిచ్చినా మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళైతే అయ్యారేమో కానీ మా పిల్లలు అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కాదు, మా పిల్లలు వేరు వాళ్ళు వేరు, మా బ్రీడ్ వేరు వాళ్ళ బ్రీడ్ వేరు అన్నట్టు ఏ తల్లిదండ్రులు చూసినప్పుడు కూడా వాళ్ళ పిల్లల మీద ఎందుకంటారంటే అంత నమ్మకం వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల మీద. కాబట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు కదిలిచ్చినప్పటికి కూడా మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదని అంటారు. ఎవరు పిల్లలు అలాగే కనబడతారు, తల్లిదండ్రులకి చిన్నపిల్లలాగానే కనబడతారు. ఎంత పెరిగినప్పటికి కూడా, ఎంత ఎదిగినప్పటికి కూడా పిల్లలు తల్లిదండ్రులు చిన్నపిల్లలాగానే కనబడతారు. ఎవరి పిల్లలు వాళ్ళ మీద ప్రేమతో మా పిల్లలు మంచోళ్ళలాగానే కనబడతారు. ఇక్కడ అదేవిధంగా తేజశ్రీ వాళ్ళ అమ్మ కూడా పాపం మా పిల్ల వేరనే అనుకుంది కాబట్టి అంత ఫ్రీడమ్ ఇచ్చింది. ఆ చివరికి ఆమె ప్రాణం పోయేదాకా తెచ్చుకుంది. కాబట్టి తల్లిదండ్రులు మాత్రం ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే పిల్లల పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఒక గంట కనిపెడతా ఉండండి. పిల్లలు ఫోన్ ఏ పర్పస్ మీద వాడుతున్నారు, ఎందుకు గంటలు మాట్లాడుతున్నారు మనకు తెలియని కాదు. మన పిల్లల ఫ్రెండ్స్ మనకు తెలియకుండా ఉండరు. అంతసేపు మాట్లాడాల్సిన అంత అవసరం ఉంది. మన పిల్లలు మన చుట్టాలు ఎవరు వాళ్ళతో ఫోన్ ఎంతసేపు మాట్లాడితే మనకు తెలియదు కాదు. అదేవిధంగా అర్ధరాత్రి వరకు కూడా ఈ ఫోన్లు వాడకం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తూ పిల్లల పట్ల మాత్రం తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి ఈ ఫోన్ల విషయంలో మాత్రం, లేకపోతే ఇలాంటి అనర్థాలు జరుగుతుంటాయి. ఈ వార్తని ఈనాడు దినపత్రిక హైలైట్ చేస్తుంది. తర్వాత ఇంకొక ప్రధానమైన వార్త, శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర నేడు. ఎట్టకేలకు వాయిదాలు పడుతూ శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర చివరికి ఖరారైంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈరోజు పయనం కాబోతున్నారు. ఈ వార్తను అధికారికంగానే ధృవీకరించారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్ర ప్రయాణ తేదీ ఖరారైంది. యాక్సియం 4లో భాగంగా మొత్తం 4 వ్యోమగాములు రోదసి యాత్రకు బయలుదేరుతున్నట్లు నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్ను ప్రయోగించినట్లు వెల్లడించింది. విమానక గురువారం సాయంత్రం 4 గంటల అంతర్జాతీయ. ఏమైనప్పటికీ కూడా ఈ గతంలో అనేక వాయిదాలు, టెక్నికల్ వాయిదాలు కానివ్వండి, లోపాలు కానివ్వండి, ఏమైనప్పటికీ శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈరోజు అధికారికంగా మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు. ఈ వార్తని అధికారికంగా ధృవీకరించారు. ఆ వార్తని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత సాక్షి దినపత్రిక ప్రధానంగా హైలైట్ చేసిన వార్తల్లో లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు, ఇప్పుడు ఏమైంది, ఈ వార్తని హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. ఈ లెక్కలేంది, ఈ బాండ్లు ఏంటంటే విషయం వచ్చేటప్పటికి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో ఇదొక బాండ్లు. ప్రతి వ్యక్తికి సెల్ ఫోన్ ద్వారా రావటం, మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు మీరు దేనికి ఏ పథకానికి అర్హులు, ఈ పథకానికి అర్హుల వల్ల సంవత్సరం మొత్తం మీద మీ కుటుంబానికి ఇన్ని లక్షలు వస్తాయి, దీనికి మీరు అర్హులయ్యారు, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అంటే 2024 జూలై 24 నుంచి 2024 నుంచి మీ అకౌంట్లో ఈ లక్షలు పడబోతున్నాయి, మీరు దీనికి అర్హులయ్యారు, కంగ్రాట్స్ అని ఒక మెసేజ్లు ప్రతి ఫోన్కి. దాంతోపాటు ఏదైతే ప్రమాణ స్వీకారం రోజు ఎలా అయితే ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ విధంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి మనస్సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను, లేకపోతే ఇలాంటి ప్రమాణం చేసి ఇవన్నీ తీర్చడానికి మీ చంద్రబాబు నాయుడుగా నేను ప్రమాణం చేస్తున్నాను అనేటువంటి ఒక మెసేజ్. ఈ విధంగా ప్రతి కార్యకర్తకు, ప్రతి ఓటర్కు ఈ విధంగా ఫోన్లో మెసేజ్ రావటం, మీ కుటుంబంలో ఇంతమంది ఉన్నారు, మీ కుటుంబంలో ఈ పథకాన్ని అర్హులు, మీ కుటుంబంలో చిన్నపిల్లలు తల్లి దీవెనకు అర్హులు, వృద్ధులు వృద్ధాప్య పింఛన్ అర్హులు, ఆడవాళ్ళు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ దీనికి అర్హులు, ఈ విధంగా నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ భృతికి అర్హులు, టోటల్గా మీ ఫ్యామిలీ మొత్తం మీరు అర్హులయ్యారు, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అదిగో టోటల్గా ఇన్ని లక్షలు మీ ఇంటికి వస్తాయి, ఇన్ని లక్షలు మేము జూలై 24, 2024 నుంచి మీ అకౌంట్లో రాబోతున్నాయి, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ విధంగా మీకు డబ్బులు పడతాయి. ఇది అప్పట్లో జరిగినటువంటి ప్రచారం. వాస్తవంగా దాన్ని హైలైట్ చేస్తూ నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల్ని చేస్తూ లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు, ఇప్పుడు ఏమైంది. అప్పుడు ఈ విధంగా మీరు వాస్తవంగా ఒక ఫైల్ ఇచ్చేవాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి. ఎన్నికల ముందు టీడీపీ కార్యకర్తలు ఒక రకంగా చెప్పాలంటే చాలా సిస్టమేటిక్గా ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేసి ప్రతి ఇంట్లో సర్వే చేసినట్టు చేసి వాళ్ళకు ఒక బాండ్, అదిగో మీకు దీనికి అర్హులు, అదిగో మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు అది పక్కా ఇల్లు ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అనేటువంటి ఒక ఫైల్ తయారు చేసి ప్రతి ఇంట్లో ఒక మంచి డేటా ఫాలో చేతి, అది మామూలు నెట్వర్క్ కాదు, ప్రతి ఇంట్లో ఒక డేటా ప్రకారం చూడటానికి చాలా ఒక సిస్టమేటిక్గా మనకు అధికారికంగా రాసి ఇచ్చినట్టు శాసనంగా రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన బాండ్ లాగా ప్రతి ఇంట్లో ఇచ్చారు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో.
మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తే మీకు అది ఈ పథకాలన్నీ అర్హులు, మీరు వచ్చిన వెంటనే మీరు ఈ ఫైల్ ప్రకారం మీ డబ్బులు మీకు పడతాయి, మీకు కావాల్సిన వాటికి అర్హులు, మీ ఇల్లు మీకు వచ్చింది, ఇలా అంటూ ఒక రకంగా చూస్తే అధికారంగా చేతిలో ఇట్లా పెట్టినట్టే ప్లేట్లో అన్నం పెట్టినట్టే పెట్టారు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ. ఆ విషయాన్ని లేవనెత్తి చంద్రబాబు నిరుద్యోగ భృతి హామీ ఎక్కడ, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిందిత. కేవలం దానికి సంబంధించినట్టు అప్పుడు ఏ విధంగా అయితే ఫోన్లో మెసేజ్లు వచ్చినాయో, బాండ్లు ఏ విధంగా ఇచ్చారో తెలుగుదేశం కార్యకర్తలు, అవన్నీ కూడా ఒక మీడియా సాక్షిగా డిస్ప్లేలో చూపిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి సెటైరికల్గా ప్రభుత్వాన్ని నిలదీస్తూ విమర్శిస్తూ ఒక సెటైరికల్గా మాట్లాడుతూ నిన్న ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది దాంట్లో భాగంగానే ఫీజు రియంబర్స్ బకాయి సంగతులు ఏంటి, 6,004 కోట్లకు గాను ఇబ్బంది అంతా మీ నిర్వాహకంతో చదువులు మానుకోవాల్సిన దుస్థితి, తర్వాత ఈ నిరుద్యోగ భృతి ఇస్తానన్నటువంటి విషయంలో కానివ్వండి, డిగ్రీస్ ఏదైతే చాలు ప్రతి నెల మీ ఖాతాలో ఇంత డబ్బు జమ చేస్తామనేటువంటి విషయం చెప్పారు కదా, మళ్ళీ ఆ నిరుద్యోగ భృతి ఏమైంది, మీరు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి ప్రతి కుటుంబానికి ఇన్ని లక్షలు అని చెప్పారు జూలై 24, 2020 నుంచి, మళ్ళీ మీరు అప్పున్నట్టే కదా, ప్రతి కుటుంబానికి మీరు ఇంత అప్పు ఉన్నారు, మీరు ఇవ్వాలి బాధ్యత, అది మీరే కదా చెప్పింది మీ కుటుంబానికి ఇన్ని లక్షలు వస్తాయని. కాబట్టి ప్రభుత్వము ఆ ప్రతి కుటుంబానికి ఇన్ని లక్షలు అప్పు ఉంది, అప్పు ఇవ్వాలి, వాళ్ళకి మాత్రం ప్రజలకు అప్పు ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం లేవనెత్తడం జరిగింది. మీరు ఎగ్గొట్టడంపై ప్రశ్నిస్తే ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తారా, మీరు ఏదైతే ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు కానివ్వండి, ప్రభుత్వం చేస్తున్న తప్పులు మాత్రం ఎత్తి చూపితే మాత్రం కేసులు పెడతారా, అణగదొక్కుతారా, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి జైళ్ళలో వేస్తారా, ఇదా మీరు చేసేది అనేటువంటి విషయాన్ని ఎక్కడికక్కడ పాయింట్ వైజ్గా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏమేమి చెప్పింది, ఎటువంటి హామీలు ఇచ్చింది, ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టింది, వాళ్ళకి ఇచ్చిన ఫైల్ ఏంది, వాళ్ళ ఫోన్లోకి వచ్చిన మెసేజ్లు ఏంది వివరంగా చెప్తూ ఈ విధంగా అబద్ధపు హామీలు చెప్పి ప్రజలు పాపం అమాయకులు కదా మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. ఈ విధంగా అబద్ధపు హామీలు ఇవ్వటం నాకు చేత కాలేదు, ఉన్నది ఉన్నట్టు ఏదైతే ఇవ్వగలనో గతంలో చేస్తున్నటువంటి హామీలతో పాటు కొత్తగా నేనేం చెప్పలేదు, ఏదైతే మన రాష్ట్ర బడ్జెట్ ఉందో దాని ప్రకారం నేను మాట్లాడాను, ఏదైతే ఇవ్వగలనో ఆ హామీల వరకు నేను నెరవేర్చగలను, అబద్ధపు హామీల తర్వాత నేను ప్రజల ముందుకు వెళ్ళలేను, కేవలం నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను కాబట్టి నేను ఓడిపోయాను, మీరు అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసం చేశారు, అమాయక ప్రజలు మోసం పోయి మిమ్మల్ని అధికారం కట్టబెట్టారు, కాబట్టి మీరు ఆ ప్రజలకి ఒక్కోళ్ళకి ఈ ప్రతి కుటుంబానికి ఇంత బకాయి ఉన్నారు, అది ఎప్పుడు ఇస్తారు మీరు, ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. నర్సరాపేటలో యువత విద్యార్థులకు పోలీసుల లాఠీ చార్జీ దారుణం, ఎందుకంటే ఏదైతే యువతకు మీరు ఇచ్చిన హామీల్లో భాగంగా నిన్న ఏదైతే కలెక్టరేట్ ముట్టడీలు కానివ్వండి, నిన్న నర్సరాపేటలో జరిగిన ర్యాలీ సందర్భంగా యువకుల మీద పోలీసులు చేసిన దారుణాన్ని లేవనెత్తి అతను విమర్శించడం జరిగింది, అడగటం జరిగింది. తర్వాత వీళ్ళంతా చేసిన తప్పేమిటి, కలెక్టర్ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడమా, ఇది తప్ప, ఇది మీ రెడ్ బుక్ రాజ్యాంగ పాలనకు నిదర్శనం కాదా, మితిమీరుతున్న మీ అబద్ధాలు, మోసాలు, దౌర్జన్యాలు, మీ పాపాలు పండే రోజు దగ్గరలో ఉంది, ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. తర్వాత యువత పోరు విజయవంతం కావడం పక్షం, ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వైసీపీ యువసేన అంటూ నిన్న ఏదైతే కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఏదైతే హామీలతో పాటు అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా యువత ఉపాధి కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, ఇవన్నీ కలెక్టర్ని కలిసి ఇవ్వడం జరిగింది ఆ పత్రం. ఆ విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుకు యువత రావటం పట్ల చాలా హర్షం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ప్రజల వద్దకు వెళ్లకుండానే జగన్ను అడ్డుకునే కుట్ర, మాజీ సీఎం బుల్లెట్ ప్రూఫ్ వాహనం అక్రమ జప్తు, వైఎస్ జగన్ భద్రతపై కూటమి సర్కారు మరో కుతంత్రం. ఏదైనప్పుడు కూడా జగన్ నిన్న ఈ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ప్రతి పాయింట్ లేవనెత్తి తెలుగుదేశం ఇచ్చిన హామీలను ఎండగట్టడంలో మాత్రం చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ఈనాడు దినపత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.